వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మహిళా సాధికార వారధి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున సాధికారికంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ మహిళలారా సిద్ధంగా ఉండండి. ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఈ సంచలన పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నది. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం, పారదర్శకమైన పొదుపును అందించే వినూత్న ఆలోచన. ఈ కొత్త పథకం కింద మీకు 0 ఫేర్ టికెట్ అందజేస్తారు. అయితే ఇది కేవలం ఒక టికెట్ కాదు, ఒక విప్లవం. ఈ ప్రత్యేక టికెట్పై ప్రయాణం ప్రారంభించిన స్థలం, చేరిన గమ్యం, ఉచిత ప్రయాణం వల్ల ఎంత డబ్బు ఆదా అయింది మరియు ప్రభుత్వమే 100% ఛార్జీలను భరిస్తుందని స్పష్టంగా ముద్రించి ఉంటుంది. ఈ వినూత్న పద్ధతి రాష్ట్రంలోని ప్రతి మహిళా ప్రయాణికురాలకి కలిగే ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దీనికి అవసరమైన సాఫ్ట్వేర్ను త్వరగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పథకంపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాల ఆర్థిక ప్రభావాలను సీఎం నాయుడు చర్చించారు. ఆంధ్రప్రదేశ్కు అంచనా వ్యయాన్ని కూడా నిశితంగా పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన తన ఆదేశాలతో మరోసారి స్పష్టం చేశారు. మహిళలకు తక్షణ ప్రయోజనాలతో పాటు సీఎం నాయుడు ఆర్టీసీని పునర్జీవింపజేయడంపై కూడా దృష్టి సారించారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల సంస్థలపై భారం పడకుండా ఇతర ఆదాయ వనరులను పెంచుకోవాలని మరియు నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా ఆర్టీసీ లాభాల బాట పడుతుంది. ఆర్థిక లాభాలను సాధించడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యత. పర్యావరణ హిత భవిష్యత్తు దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ ఆర్టీసీ ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా నిర్వహణ వ్యయాలను తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే అవకాశాన్ని కూడా పరిశీలించాలని ఆయన సూచించారు. స్వయం సమృద్ధి సాధించడానికి ఆర్టీసీ తన సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని మరియు రాష్ట్రంలోని అన్ని డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం నాయుడు స్పష్టం చేశారు. ఈ దార్శనిక విధానం ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, పర్యావరణానికి అనుకూలంగా, ఆర్థికంగా పటిష్టంగా మార్చడానికి దోహదపడుతుంది.